నా కోయ మాది 5వ దేవుడు 5వ గట్టు బండ అని మా గొత్తము. నేను ఈ యొక్క ఎలక్ట్రిసిటీ కరెంట్ డిపార్ట్మెంట్ లోనే డిఈగా డివిజనల్ ఇంజనీర్ పనిచేస్తాను. నేను ఈ ఉద్యమంలో రావడానికి అసలు ఈ లంబడం తొలగించడానికి ఉద్యమంలో రావాలని ఆలోచన రావడానికి మీరే కారణం మొత్తం కూడా. ఎందుకంటే 2017 సరూర్ నగర్ మీటింగ్ లో ఇప్పుడు ఎట్లయితే మీరు ఇట్లా కూర్చున్నారో ఆ రోజు ఉదయం 5 గంటలకి వచ్చిన తర్వాత మీరు బస్సులో వచ్చిన తర్వాత 6 గంటలకి మీరు కూర్చున్న వాళ్ళు 6 గంటల వరకు లేగలేదు మీరు అందరు కూడా. నేను కూడా ఆ రోజు అప్పుడు పెద్ద నాయకుడిని కాదు, స్టేజీ మీద ఎక్కి మైక్ మాట్లాడేంత నాకు ఆ నాయకత్వం కూడా లేదు. అప్పుడు మామూలుగానే స్టేజీ కింద నిల్చొని మిమ్మల్ని అందరు చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే ఎన్ని సమస్యలు ఉంటే ఎంత ఇబ్బంది ఉంటే మీరు పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా కూర్చున్నది నాకు బాగా అర్థమైంది. నాకు చరిత్రలో అంటారు బుద్ధుని జ్ఞానోదయం ఎక్కడైందంటే ఒక చెట్టు కింద జ్ఞానోదయం అయింది అంటారు. అట్లనే మిగిలినటువంటి ఉద్యమ నాయకులు జాతి కోసం సేవలు చేసినటువంటి అందరికి కూడా ఏదో ఒక సందర్భంలో ఒక ఆలోచన వస్తుంది. అట్లా అది నాకు తెలుసో తెలియక ఆ సరూర్ నగర్ మీటింగ్ లో మిమ్మల్ని చూసిన తర్వాత జాతిలో పుట్టి ఈ జాతి రిజర్వేషన్ తోటి నేను ఒక ఉన్నత స్థాయి ఉద్యోగానికి వచ్చినప్పుడు నా జాతిలో ఉన్నటువంటి నా యొక్క గోండు కావచ్చు, కోయ కావచ్చు, కొలాం, పర్దాన్, తోటి, కొండరెడ్డి, చెంచు, ఆంద్, మన్నెవార్లు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఉంటే నాలాగానే ఉద్యోగస్తులు రైతులు కదా, నాలాగానే ఇంజనీర్లు ఇప్పుడు మన ఈ 10th క్లాస్ చదువుతున్నాడు, చదువుకుని ఉద్యోగాలు చదువుకుంటాడు, ఇంజనీర్ అవుతాడు, లేకపోతే డాక్టర్ అవుతాడు, లేకపోతే లాయర్ అవుతాడు, ఒక టీచర్ అవుతాడు, ఒక కానిస్టేబుల్ అవుతాడు, లేకపోతే ఫారెస్ట్లో ఒక చౌకీదారని అవుతాడు, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్లో మన ఊర్లలో చేసినటువంటి డాక్టర్లు, నర్సులు ఇటువంటి ఉద్యోగాలు వచ్చేవి. ఇవన్నీ రాకపోవటం వల్లే కదా ఇంతమంది ఆదిలాబాద్ నుంచి మొత్తం వచ్చి ఇక్కడ కూర్చొని పొద్దున్న కూర్చొని సాయంత్రం కూర్చున్నారు. మిమ్మల్ని చూసే ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా వీళ్ళందరూ కూడా ఆ రోజు తరలి వస్తేనే మనం దాదాపు 3 లక్షలు 4 లక్షలు ఎవరికి అనిపించట్టు కూడా హైదరాబాద్ మొత్తం కూడా మనమే ఆదివాసులు ఉన్నాం. ఆ రోజు అనిపించింది ఇక ఏమైనా చేయదలుచుకుంటే జీవితంలో ఈ జాతి కోసం పనిచేయాలని చెప్పేసి నాకు ఆ రోజు నుంచి అదే ఆలోచన. తర్వాత 31వ తారీఖు అదే నెల 9వ తారీఖు డిసెంబర్లో సరూనగర్లో మీటింగ్ అయిపోయిన తర్వాత ఇదే ఆలోచన చేసి 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 దీన్ని ఎట్లయినా సరే సుప్రీంకోర్టుకి పట్టుకోవాలి. మనం ఇట్లా ప్రజాందోళన చేస్తే ఒక రోజు మీటింగ్ పెడతాం, 2 రోజు ఆగిపోతుంది. 28వ తారీఖు మనం సెప్టెంబర్లో భద్రాచలం మీటింగ్ పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు దాకా చప్పుడు లేదు, ఏం లేదు. మీరందరూ ఏం చూస్తున్నారు? ఆదిలాబాద్ లో ధర్మయుద్ధం సభ ఇప్పుడు ఉంటుందని మీరు చూస్తున్నారు. ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారు? డేట్ పెట్టమంటే ఆగు దాదా ఆగు, చెప్తాం 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 అంటుంది. నేను మొన్న వచ్చిపోయాను ఒకసారి జోడేఘాటికి, ఆ రోజు చెప్తాం మనం, ఆ రోజు చెప్పలేదు. మళ్ళీ దండోర ఉత్సవాలకు వస్తా, మరి పద్మాల్పురి కాకో దగ్గర నిన్న మొదలు పెట్టాం. అక్కడ మీరు అక్కడికన్నా రండి, అక్కడన్నా మాట్లాడుకుని అక్కడ డేట్ అనౌన్స్ చేద్దాం అన్నాం, అక్కడ కాలేదు. రేపు కేస్లాపూర్లో కూర్చొని సార్మేడి జిల్లా మేడీలు అందరం కూర్చొని అన్ని సంఘాల్లో కూర్చొని అక్కడన్నా ఫైనల్ చేద్దాం అనుకున్నాము. మళ్ళీ ఏమంటున్నారు? ఇప్పుడు కాదు, దీపావళి అయిపోయిన తర్వాత చేద్దామంటే శత్రువుని ఎప్పుడు సంహరిస్తాం మనం? లంబాడి శత్రువు. అసలు దీపావళి అంటేనే చెడుపై మంచి విజయం సాధించేటువంటి, ఒక దుర్మార్గుడిని శత్రు సంహారం చేసేటువంటి పవిత్రమైనటువంటి పండగ. చీకటి పోయి వెలుగు వచ్చేటువంటి పండగ అంటాం, అవునా కదా? అంటే చెడు పోయి మంచి రావాలన్నా, చీకటి పోయి వెలుతురు రావాలన్నా, అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం రావాలన్నా కూడా ఇది మంచి సందర్భం. ఇది ఇవాళ అందరూ కూడా ఆదిలాబాద్ మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ గుసాడి వేషధారణ కావచ్చు, దండోర ఉత్సవాలు కావచ్చు, మనం ఊరు మొత్తం కూడా ఒక దగ్గర కూర్చొని పండగ చేసుకుంటాం 10 రోజులు కూడా. మరి ఇంతకంటే మంచి రోజు ఇంకా ఉంటాయి ఈ రోజుల కంటే? ఈ రోజులలో మనం ఈ మీటింగ్ ఫలానా రోజు పెట్టుకుందాం అంటే అందరికీ సమాచారం వెళ్ళిపోతుంది. వేరే ఇంకా అవసరం ఉంటుందా ఇంతకంటే? మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ అందరు రావాలి, అందరు వస్తారా? పనులు ఉండవా? పొలం పనులు ఉండవు. మళ్ళీ పత్తి ఉన్నది మనకి, వర్షాలు వచ్చి ఖరాబ్ అయింది, మొక్కజొన్న ఆరబోసినాం, అది బూజు వస్తుంది, దాన్ని ఏరుకోవాలి, మొత్తం శుభ్రం చేసుకోవాలి, మిగిలిన అన్ని పనులు చేసుకోవాలి, మళ్ళీ పిల్లలు స్కూళ్ళకి పోవాలి, ఉద్యోగం ఉన్నాడు ఉద్యోగం పోవాలి. ఈ డేట్ అనౌన్స్ చేద్దామంటే ఇంకా వెనక్కి ముందుకు పోతారు. మన పోస్టుదారు చెప్పినట్టు ఇక్కడ ఏంటంటే 2017 సరూర్ నగర్ ఉన్నప్పుడు అంతా ఒకటే, రాయ్ సెంటర్ అంటే ఒకటి, సుడున్ దెబ్బ ఒకటి, సంక్షేమ పరిషత్ ఒకటి, ఆదివాసీ సేన ఒకటి, రాజ్గోండ్ సేవా సమితి ఒకటి, అందరం కలిసి ఆదిలాబాద్ అంటే ఒకటి. మిమ్మల్ని చూస్తే ఖమ్మము వరంగల్ మేము మారినాము. ఇవాళ ఖమ్మం అంతా ఒకటి చేసి భద్రాచలంలో మరి ధర్మయుద్ధం పెట్టి పేరు. ధర్మయుద్ధం అంటే ఏంటిది? పాండవులు కౌరవుల పైన పోరాడినటువంటి యుద్ధం అది. వాళ్ళు 1000 మంది, 100 కౌరవులు, పాండవులు 5. ఎవరు గెలిచిండు? ధర్మం గెలిచిందా? ఇవాళ మనం 10 లక్షల మంది, వాళ్ళు ఎంతమంది? 60 లక్షల మంది అంటారు. వాళ్ళు 60 లక్షల మంది పైన మనం గెలవాలంటే ఏం చేయాలి? ధర్మయుద్ధం చేయాలి, ధర్మ పోరాటం చేయాలి, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలి. సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చింది, ఆ దగ్గరికి వచ్చిన దాన్ని గెలవాలంటే మనం ధర్మయుద్ధం ప్రకటించినాం. కాబట్టి ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే ఈ ఏపలకు కూడా చెందినటువంటి
మరి ఈ యొక్క దండోరా ఉత్సవాల సందర్భంగా మరి ఇచ్చేసినటువంటి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మన సార్మేడి ఆత్రం సోనేరావు దాదాకు, అదేవిధంగా ఈ యాపల్గూడ పటేల్ మందాడి భీమరావు దాదాకు, అదేవిధంగా దేవారి సిడా మనోహర్ దాదాకు, మహాజన్ మందడి భీమరావు దాదాకు, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆధార్ సొసైటీ సభ్యులు ఆత్రం జలపతిరావు దాదాకి, అదేవిధంగా మిగిలినటువంటి మొత్తం అందరికి పెద్దలకి దాదాలకి చిన్న సోదరులకి అందరికి కూడా బాయిలకి అందరికి కూడా నమస్కరిస్తూ మరి ఈ యొక్క అంతిమ పోరాటం ధర్మయుద్ధాన్ని తీసుకువెళ్ళాలి అంటే ఒక మంచి వ్యక్తి ఉండాలా లేదా? ఉండాలా? ఆ రోజులు అంటే పాండి పారి కుపార్లింగం ఉండు కాబట్టి మంచి చెడు బోధించి మనకి దేవుళ్ళు 5వ గట్టు 3, 4, 5, 6, 7 ఇక్కడ 3లే కానీ మా దగ్గర 3 ఉంటుంది, 1, 2 ఉన్నాయి, 11 దాకా మధ్యప్రదేశ్ దాకా ఉన్నాయి. మన ఎంత కోయత్తూరే, గోండ్ అయినా కోయ అయినా ఎవరైనా సరే మధ్యప్రదేశ్ దాకా మనం అంతా కోయత్తూరు వాసి, అవునా కాదమ్మా? అయితే అప్పుడు పాండి పారి కుపార్లింగం. ఇప్పుడు ఎవరున్నారు మనకి? ఉన్నారు ఎవరైనా? ఏమన్నా అంటేనేమో ఎవరైనా మంచిగా చెప్తాం, మంచిగా పూజ చేద్దాం, నైవేద్యం పెడదాం, మనకి మనకి మన జంతువులను కాపాడుతుంది, మన కాపాడుతుంది, మన దేవుడు కాపాడుతుంది. మహారాజు మహారాజు ఢిల్లీ 2000 మంది నాకు స్వయం బాబు దగ్గర తీసుకొచ్చి మహారాజు చేశాడు. అప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాల్లో నాకు తెలియని ఎన్నో విషయాలు, ఈ సంస్కృతి కావచ్చు, ఈ ఆచారాలు కావచ్చు, ఈ మన దేవుడు కావచ్చు, పేర్లు కావచ్చు, అట్లనే ఎక్కడెక్కడ మనం కోరుకున్నామో అటు మన మహారాష్ట్రలో మాత టెంపుల్, అట్లా మన మాత, ఇవన్నీ లోపల ఎక్కడెక్కడో మహారాజు. అటువంటి మహారాజు మరి నాకు గుర్తులు రావటం, ఎందుకంటే ఒక ఉద్యమం చేసేటప్పుడు ఆయనకి సరైన మార్గం చేయాలి, ఒక మంచి దారిలో పోవాలి. తిరుగుతుంటూ అంతా ఒక ఆధ్యాత్మికంగా తీసుకెళ్ళడానికి మనల్ని ఈ రోజు కూడా తీసుకొని రాజు వారి శిరస్సు వచ్చి మహారాజుకి నేను శిరస్సు పాదాలు చెప్తాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, సంఘాలు జాతిలో నాయకులు ఏ పార్టీలో ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, లేకపోతే ఏ పార్టీ కానీ, సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు ఏటీఏ కానీ, ఏటీఎఫ్ కానీ, ఏఎస్సీ కానీ, ఆధార్ సొసైటీ కానీ, ఇంకా రాజభవన్ సేవా సంఘం కానీ, రాజభవన్ ఉద్యోగ సంఘం కానీ, ఈ ఎన్ని సంఘాలు ఉండదు. మనం ఇవన్నీ కాదు, మనమందరం కూడా ఒక జాతి, మనమందరం కూడా దీంట్లో మన వాళ్ళు ఎవరైతే ఉన్నామో మనమందరం కూడా ఈ యొక్క 40 లక్షల మంది తొలగించాలంటే మన 10 లక్షలు ఒకటి కావాల్సిందే. ఈ ఒకటి తప్ప మనము ఈ ధర్మంలో మనం గెలవము.